క్రీస్తు ప్రభువునందు జతపరచబడినటువంటి సహోదరి సహోదరులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అదే రీతిగా సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైనటువంటి మన దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు మనల్ని కాచి కాపాడి సంరక్షించి ఈ సమయం ముందు ఈ రీతిగా కలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి నేర్చుకోవడానికి ఆయన మన ఎడల చూపినటువంటి కృపను బట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క సమయాన్ని చూడలేక అనేక మంది గతించిపోయి ఉంటున్నారు. అయితే దేవుడు మనల్ని ప్రేమించి ఇప్పటి వరకు సజీవులుగా ఉంచున్నాడంటే అందులో ఆయన యొక్క ఆంతర్యం ఏదో ఉంటుంది. దాన్ని మనం గ్రహించి యొక్క లోకంలో బ్రతకాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మనం గడిచిన 2 వారాలు హృదయము అనేటువంటి విషయం మీద మనం ఆలోచన చేశాం. హృదయము అనేది ఆత్మలో భాగమని, ఆ యొక్క హృదయము తన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి పరిపరి విధాలుగా ఆలోచన చేస్తుంది. దాన్ని బట్టి హృదయం యొక్క స్థితి మారుతుందని, హృదయం అంధకారమైనదని, ఘోరమైనదని, మోసమైనదని, అనేక చెడు ఆలోచనలు వస్తాయని, తద్వారా మన యొక్క లోకంలో పడిపోబోతున్నామని. అయితే ప్రభువుని మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటే మన యొక్క హృదయపు స్థితి పూర్తిగా మారి పరిశుద్ధులము అవుతాము అనేటువంటి విషయాన్ని ఇంతకుముందు ఆలోచన చేశాం. అయితే ఇక్కడ హృదయపు యొక్క స్థితి, పూర్వపు స్థితి పాపములో ఉంటే, పాపపు ఆలోచనలలో ఉంటే, ఆ యొక్క పాపపు ఆలోచనలో నుంచి పరిశుద్ధమైనటువంటి స్థితికి, అంటే క్రీస్తు ప్రభువుని హృదయములో ప్రతిష్ఠించుకునేటువంటి ఈ యొక్క ప్రాసెస్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. క్రీస్తు ప్రభువునందు ప్రేమించబడినటువంటి సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారని నేను ఆలోచన చేస్తున్నాను. మా యొక్క అనుదిన ప్రార్థనలో మీరందరూ ఉంటున్నారు. అందును బట్టి కూడా దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం ముందు మనం ఆలోచన చేసేటువంటి విషయాన్ని జాగ్రత్తగా మీరు పరిశీలన చేయాలని, చిన్న భేదం, తారతమ్యం అంటారు, దాన్ని గుర్తించాలని కోరుకుంటున్నాను. ఏంటంటే పాపము నుంచి మనిషి పరిశుద్ధతలోనికి రావడాన్ని దేవుడు కోరుకుంటాడు. పాపములో బతకకుండా పవిత్రమైనటువంటి వ్యక్తులుగా జీవించాలని, తద్వారా దేవునికి కుమారులు అవ్వాలనేది దేవుని ప్రణాళిక. ఆ యొక్క పాపంలో నుంచి యొక్క పరిశుద్ధతలోనికి రావడానికి పూర్వపు స్థితిని చెప్తాను, నేను పాపంలో ఉన్నానని, తరువాత ఇప్పుడు స్థితిని చెప్తాం పరిశుద్ధతలోనికి వచ్చానని, పరిశుద్ధంగా జీవిస్తున్నానని. అయితే ఆ యొక్క స్థితి మారడానికి చిన్న ప్రక్రియ జరుగుతుంది, చిన్న క్రియ జరుగుతుంది. దానిని మనం ఈ సమయం ముందు ఆలోచన చేయబోతున్నాం. ఏంటి అంటే మన యొక్క హృదయములో ఒక మార్పు కలుగుతుంది. మన యొక్క హృదయము మారు మనసు పొందుతుంది. పాపానికి పరిశుద్ధతకి మధ్యలో జరిగేది మారు మనస్సు. ఆ యొక్క మారు మనస్సు పొందుకోవడానికి ముందు ఇంకొక చిన్న కార్యక్రమం జరుగుతుంది. అది కార్యక్రమం చిన్నదే ఆలోచన చేస్తే, కానీ దాని యొక్క స్థితి చాలా గొప్పది, చాలా పెద్దది అని ఆలోచన చేయాలి. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. పాపపు స్థితి నుంచి పరిశుద్ధతలోనికి రావడానికి మధ్యలో ఒక ప్రక్రియ జరుగుతుంది, దాన్ని మారు మనసు అంటామని. ఆ యొక్క మారు మనసు రావడానికి ముందు పాపానికి మధ్యలో ఇంకొక చిన్న కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమం చిన్నదే, దాని యొక్క స్థితి బాధ చాలా పెద్దది. అది ఏంటి అంటే మనోదుఃఖము. మనకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే మనోవేదన. ఈ యొక్క మనోవేదన గురించి, మనోదుఃఖాన్ని గురించి ఈ సమయం ముందు మనం తెలుసుకోబోతున్నాం. మారు మనసుకు ముందు జరిగేటువంటి ఒక గొప్ప కార్యక్రమం
ఆ యొక్క మనోవేదన, మనోదుఖం అనేది. ఇది మనకందరికి ఆ మాట చెప్పగానే స్ట్రైక్ అయి ఉంటుంది, మీకు వెంటనే ఆలోచించుంటుంది. అవును కదా, పాపముకి పరిశుద్ధతకి మధ్యలో మారు మనసు కలుగుతుంది నిజమే, మార్పు పొందుతా నిజమే. అయితే ఆ యొక్క మార్పు పొందడానికి ముందు మన యొక్క హృదయం పడేటువంటి వేదన, తపన, బాధ, కష్టము, శ్రమ, వీటిని మనోవేదన అంటారు, మనోదుఖం అంటారు అనే విషయం మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. దాని గురించి ఈ సంబంధం మనం తెలుసుకోబోతున్నాం. అది అర్థమయ్యేలాగా దాని గురించి చెప్పాలంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను తర్వాత పాటలోనికి వెళ్తాను. ప్రేమైనటువంటి వారులారా, అందరూ శ్రద్ధగా వినాలని మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉంటున్నాను. ఇప్పుడు ఒక బండ రాయి ఉంది, ఒక కొండ ఉంది. బండ కానివ్వండి, కొండ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సరే, కొండ అంటే మనం కొండల దగ్గరికి వెళ్ళాం. మనం వెళ్ళే దారిలో ఒక బండ ఉంది. ఆ యొక్క బండ, దానిని మనం చూస్తాం, వెళ్తాం, అనేక సంవత్సరాలు చూస్తూనే ఉంటాం. కొద్దిమంది వాటిని తీసుకెళ్లి వారికి అవసరమైనటువంటి రీతిలో ఉపయోగించుకుంటూ ఉంటారు. రోడ్లో ఉందంటే కాలుతో తంతాం, లేదా తీసి పడేస్తాం, సంథింగ్ వదిలేస్తాం. కానీ అది ఒక శిల్పి చేతికి వెళ్ళిన తర్వాత, నేనేం చెప్పదలుచుకున్నాను మీకు అర్థమై ఉంటుంది. శిల్పి అనగానే, ఒక శిల్పి దగ్గరికి వెళ్ళిన తర్వాత అనేక ఉలి దెబ్బలు, సుత్తి దెబ్బలు తిన్న తర్వాత దానికి ఒక రూపం వస్తుంది. కొద్దిమంది అయితే దానికి ఒక పేరు పెట్టి పూజిస్తారు, లేదు దానికి మరొక రూపం చేస్తే అది ఇంట్లో డిజైన్గా ఉంటుంది, లేదా ఇంకొక దగ్గర పార్కులో పెడితే అది ఒక బెంచ్ లాగానో సంథింగ్ ఏదో ఒకటి అందంగా కనిపిస్తుంది. బండరాయిగా ఉండడానికి, అది ఉలి దెబ్బలు తిని మారడానికి చాలా టైం పడుతుంది. ఆ మధ్యలో జరిగేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో అది జరిగితేనే దానికి ఒక రూపం వస్తుంది. రాయి శిల్పం అవ్వాలన్నా, ఆ రాయి లేదా ఒక అందమైనటువంటి వస్తువుగా తయారవ్వాలన్నా మధ్యలో ఆ ప్రక్రియ జరుగుతుంది. అదే ప్రక్రియ మన యొక్క హృదయంలో కూడా జరుగుతుంది. ఆ ప్రక్రియే మనోవేదన. అది మీకు అర్థం అవడం కోసమే ఆ యొక్క శిల్పము, శిల, బండ అనేదాన్ని మీకు ఎగ్జాంపుల్గా తెలియజేశాను. ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, మనం తెలుసుకోబోయేటువంటి మనోదుఖము, మనోవేదన అనేటువంటి ఈ యొక్క పదాన్ని మనం గమనిస్తే ఇది హిబ్రూలో నుంచి తీసుకోబడింది. దీన్ని ఆదిమ హిబ్రూ భాషలో ఏమంటారంటే యాట్స్బెత్ అంటారు. ATSTSEHBETH, యాట్స్బెత్. ఇది హిబ్రూ భాషలో ఒరిజినల్ వర్డ్ అన్నమాట. దానిని మన పరిశుద్ధ గ్రంథం తర్జుమా చేసినటువంటి వారు ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేశారంటే పెయిన్ అని, హర్ట్ అవ్వడం అని, ఇంజూరీ అని, సారో అని, వూండ్ అని, ఇలా రకరకాల సందర్భాలను బట్టి రకరకాల పేర్లతో ఇంగ్లీష్లోకి తర్జుమా చేయబడింది. ఆ యొక్క ఇంగ్లీష్లో నుంచి మనం తెలుగులో దాన్ని ఆలోచన చేస్తే తెలుగులో ఏమొస్తుంది? బాధ, నొప్పి, మనోవేదన, మనోదుఖము, మనోవ్యధ, మనసు పడేటువంటి బాధ, మనసుకు కలిగేటువంటి వేదన. ఇది తెలుగులో అర్థం అన్నమాట. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. హిబ్రూలో యాట్స్బెత్ అంటారు, ATSTSEHBETH. అది ఇంగ్లీష్లో పెయిన్, హర్ట్, ఇంజూరీ, సారో, వూండ్ అర్థంతో తర్జుమా చేయబడింది. అది తెలుగులో బాధ, నొప్పి, మనోవేదన, మనోవ్యధ, మనోదుఖము, మనసుకు కలిగేటువంటి బాధ, ఇవన్నీ అర్థం వచ్చేటట్టుగా ఉంది. మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ఈ యొక్క పాఠానికి సంబంధించినటువంటి పేరుకి. ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్యాన్ని చదువుకొని మన యొక్క పాఠానికి మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 'మత్తయి నుంచి నేను చదువుతున్నాను చూడండి. ఇక్కడ 27వ అధ్యాయంలో నేను 3వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ
ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితనని నేను చెప్పాను. వారి దానితో మాకేమి, నీవే చూసుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకునెను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకుని, ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయతగదని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశంలోను పాతిపెట్టుటకును కుమ్మరివాని పొలము కొనరి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క మనోవ్యధ మనోదుఖము అనే పాఠాన్ని చెప్పడానికి నేను ఇక్కడ యోధా గారిని తీసుకుంటాను మీకు ప్రారంభంలో. ఎందుకు ఆయన్నే తీసుకోవాలా? ఆయనంటే అందరికీ చెడు కదా, ఆయనంటే పాపానికి సాదృశ్యం కదా, ప్రభువారిని అప్పగించారు కదా, ప్రభువారు సిలువ వేయబడడానికి ఆయనే కారణం కదా అని మనం అందరం ఆలోచించేస్తాం. ఇంకెవరు లేరా ఎగ్జాంపుల్గా తీసుకోవడానికి? ఇంకెవరు లేరా మనం ఆ యొక్క పాఠానికి సంబంధించినటువంటి ఆ రెఫరెన్స్ని మనం తీసుకోవడానికి? అంటే ఉన్నాయి. కానీ మన చెడులో నుంచి మంచిని ఆలోచించేద్దాం. ప్రభువారు పాపులు పిలవచ్చారు అన్నట్టుగా ఈ యొక్క వ్యక్తిలో నుంచి మనం ఆ యొక్క స్థితిని మనం తీసుకుందాం. ఎందుకంటే మంచిగా ఉన్నటువంటి వారిలో, మంచి వారిలో మనోవేదన ఉండడం వేరు, చెడ్డవారిలో మనోవేదన వలన కలిగేటువంటి బాధ, కష్టము, నొప్పి, తద్వారా జరిగేటువంటి మార్పు ఇవి వేరన్నమాట. ఇప్పుడు ఈ యొక్క యోధా గారు చెడ్డవారై ఉంటే ప్రభువారు ఆయన ఎన్నుకోరు. ఆయన ఎన్నుకోవడం కూడా దేవుని యొక్క ప్రణాళికలో భాగము అనేటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. ఆయన ఎన్నుకోబడకపోతే ప్రభువారిని అప్పగించడానికి ఇంకొక వ్యక్తిని ఎన్నుకోవాల్సి వచ్చేది. కానీ ప్రభువారు ఆల్రెడీ యోధా గారిని ఎన్నుకున్నారు కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని జరిగించారు. ఆయన అప్పగించకపోతే మనకు రక్షణ లేదు. అప్పగించాలి, అప్పగిస్తేనే ఈనాడు మనకు రక్షణ వస్తుంది. ఆయన చనిపోవాలి, దానికి ఒక వ్యక్తిని ఉపయోగించుకోవాలి. కాబట్టి యోధా గారిని ఉపయోగించుకున్నారు. అది దేవుడి ప్రణాళికలో భాగమే. అయితే ఈ సమయమందు యోధా గారు ప్రభువును అప్పగించిన తర్వాత ఆయనకు సిలువకి తీసుకెళ్లి ఆయనను చిత్రహింసలు చేయడము, సిలువ వేయడము, ఆ కార్యక్రమాలన్నింటినీ యోధా గారు చూసినప్పుడు ఆయన పశ్చాత్తాపపడి ఆ వెండి నాణేలను ప్రధాన యాజకుల యొద్దకి, పెద్దల యొద్దకి తీసుకొచ్చి పెట్టాడు. నేను నిరపరాధి రక్తాన్ని అప్పగించానని చెప్పాడు. అయితే మాకేమన్నప్పుడు వెండి నాణేలు అక్కడ దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకున్నాడు. ఇదిగో ఈ యొక్క సమయంలో అతని యొక్క హృదయంలో కలిగినటువంటి మనోవ్యధ, ఆ యొక్క బాధ మనం అర్థం చేసుకోవాలి. ఈ సమయం ముందు మనం దాని గురించి ఆలోచించేద్దాం. ఆ మనోవేదన అనేది, మనోదుఖం అనేది ఎక్కడ జరుగుతుంది అంటే హృదయంలో జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేశాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి పాత నిబంధనలో 15వ సామెతల నుంచి మనం ఒక వచనాన్ని ఆలోచించేద్దాం. 15, 13 మనం ఆలోచన చేస్తాం. చూడండి. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును. ఇక్కడ యోధా గారి విషయంలో మనం ఆలోచన చేస్తే మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును. అది యోధా గారి ఆత్మే కానివ్వండి, లేదా ఈనాడు మన అందరి యొక్క ఆత్మ కానివ్వండి, బాధల్లో ఉన్నటువంటి వేరొకరి యొక్క ఆత్మ కానివ్వండి, మార్పు పొందాలి అనుకునేటువంటి మనుషుల యొక్క ఆత్మ కానివ్వండి, ఖచ్చితంగా మనోదుఖము కలగడం వలన ఆత్మ నలిగిపోతుంది. అంటే ఆత్మకు శోధన కలుగుతుంది, ఆత్మకి కష్టం వస్తుంది, ఆత్మకి బాధ కలుగుతుంది, ప్రసవ వేదన పడినట్లుగా ఆత్మ కృంగిపోతుంది. అదే మనోదుఖం వలన కలిగేటువంటి ఫలితం అనొచ్చు, మనోదుఖం వలన కలిగేటువంటి స్థితి అని మనం ఆలోచన చేయొచ్చు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఆత్మ
మనోదుఖము వలన నలిగిపోతే నష్టమేంటి? మనకేంటి నష్టం అని అనుకుంటున్నావా? నష్టం లేదా అని అనుకుంటున్నావా? నష్టము ఉందండి. ఎందుకంటే సర్వసాధారణమైన వ్యక్తుల నుంచి కావచ్చు, పేదవారు కావచ్చు, మధ్యతరగతి వారు కావచ్చు, లేదా ధనవంతులు కావచ్చు, వృద్ధాప్యలో ఉన్నటువంటి వారు కావచ్చు, యవ్వనస్తులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరికైనా హృదయానికి బాధ కలిగితే అందరికీ దాని యొక్క స్థితి ఒకటే. ఎవరికి బాధ కలిగినా ఆ యొక్క వయసును బట్టి, వాళ్ళ స్థితిని బట్టి బాధే. వారికి అది చెప్పలేని ఘోరమైనటువంటి స్థితిలోనికి వాళ్ళని తీసుకెళ్తుంది మనోవేదన అనేది, మనోదుఖం అనేది. దీన్ని మీకు జనరల్గా చెప్పాలంటే చాలా మంది చెప్తారు మనోదుఖానికి మందు లేదు, అంటే మనోవేదనకు మందు లేదు. ఎవరికైనా ఒక బాధ కలిగితేనో, కుటుంబంలో ఒక సమస్య కలిగితేనో, ఏదైనా నష్టం కలిగితేనో, మోసం కలిగితేనో, వారు ఎప్పుడు దాని గురించి చింతిస్తూ ఆలోచిస్తూ ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వారు అందరూ అంటారు ఏంటంటే, వీడు మనోవేదనలో పడిపోయాడురా, ఈ అమ్మాయి మనోవేదనలో పడిపోయింది. అది ఆస్తుల విషయం కావచ్చు, డబ్బు విషయం కావచ్చు, ఈ యొక్క లోకం విషయం కావచ్చు, ధనము విషయం కావచ్చు, దేవునిలోనికి మార్పు చెందేటువంటి ఈ యొక్క విషయము కావచ్చు, ఏదైనా సరే వారికి మనోదుఖము కలిగితే అది బాధే. అది నొప్పినే ఇస్తుంది తప్ప సంతోషాన్ని ఇవ్వదు. తరువాత జరిగే కార్యక్రమం సంతోషాన్ని ఇస్తుంది. ఆ మనోవేదన, మనోదుఖం అనే స్థితిలో సంతోషం ఉండదు, నలిగిపోవడం తప్ప. మనం పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ఒక విషయాన్ని ఆలోచించేద్దాం. నేను చదువుతాను పరిశుద్ధ గ్రంథం నుంచి. యోబు గారి ద్వారా మనం ఒక విషయం ఆలోచించేద్దాం. యోబు 21వ అధ్యాయంలో 25వ వచనం ఒకసారి చూద్దాం. వేరొకడు ఎన్నడను క్షేమమున దాన్ని నెరుగక మనోదుఖము గలవాడై మృతు పొందును. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ ఒకసారి ఆలోచించండి. మనోదుఖం వలన మాకేంటి అని అనుకుంటుంటే, ఇదిగో ఇక్కడ యోబు గారి ద్వారా మనకు తెలియజేసేది ఏంటంటే, క్షేమము అనే దానిని ఎరుగక మనోదుఖము గలవారై చచ్చిపోతారు. మనోదుఖము అనేది మనిషిని చావు వరకు తీసుకుని వెళ్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సమయమందు మీకు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. కీర్తనల 38:18 చదివితే మనం కీర్తనల నుంచి చూడండి, ఒకసారి చదువుతాను చూడండి. కీర్తనలో 38:18 అండి. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుతున్నాను. ఆలోచించేశారా? పాపమును గూర్చి విచారపడమే క్రైస్తవుడికి మనోవేదన, మనోదుఖము. ఒక క్రైస్తవుడు లేదా ఒక మామూలు మనిషి తన యొక్క స్థితిని, తన యొక్క హృదయపు ఆలోచన పాపమని తెలుసుకొని ఆ యొక్క పాపములో నుంచి పరిశుద్ధతలోనికి రావాలని ఆలోచన చేస్తూ అతను నీతిమంతుడిగా మారుతూ ఉన్నటువంటి ఆ ప్రక్రియనే పాపమును గూర్చినటువంటి విచారము అంటారు. పాపమును గూర్చినటువంటి మనోవేదన అంటారు. పాపమును గూర్చినటువంటి మనోదుఖము అని అంటారు. ఈ యొక్క మనోదుఖము అనేది మనం ఆలోచన చేస్తే ఎప్పుడు కూడా వారు ఆ స్థితిలో ఉంటే ఎన్నడూ అది వారిని విడిచిపెట్టిపోదు. దాని గురించే ఆలోచన చేస్తుంటే, ఇప్పుడు మనం ఒక సువార్థికుడు ఉన్నాడండి. సువార్థికుడు దేవుని కూర్చున్నటువంటి ఆలోచన చేస్తాడు, సంఘమును కూర్చున్నటువంటి ఆలోచన చేస్తాడు. సంఘము ఎలా అభివృద్ధి చెందాలి, పరిశుద్ధతని ఎలా సంఘములోకి తీసుకురావాలి, అనేక మందికి సువార్తను ఎలా ప్రకటించాలి
అనేక ఆత్మలను ఎలా రక్షించాలి, సంఘము ద్వారా ఏ రీతిగా అద్భుత కార్యక్రమాలు జరిగించాలి, అంటే ఆత్మీయతతో కూడినటువంటి సువార్త కార్యక్రమాలు జరిగించాలి అనేది ఒక సువార్తికుడికి మనోవేదన. అవునండి, ఇది నిజమే. ఒక సువార్తికుడికి మనోవేదనది. అతని మనసులో ఎప్పుడు బాధ ఉంటుంది. సంఘం అభివృద్ధి చెందాలి, సంఘం అభివృద్ధి చెందాలి, స్వార్థ అనేక మందికి వెళ్ళాలి, దేవుని యొక్క వాక్యం వినాలి, అనేక మంది మారాలి. పాపములు ఈ రీతిగా పడి నాశనమైపోతున్నారు, పరిశుద్ధులు ఎవరు నిలబడట్లేదు. అందుకని ఈ రోజుల్లో లోకము విచ్చలవిడి సాతానికి బానిసైపోయిందని ఒక సువార్థికుడు పరిపరి విధాలుగా ఆలోచన చేసి అతని యొక్క హృదయంలో మనోవేదన చెందుతాడు, మనో దుఃఖం చెందుతాడు. ఒక కుటుంబంలోకి వస్తే ఒక తండ్రి ఆ యొక్క కుటుంబంలో తన యొక్క పిల్లలు మంచి స్థితికి రావాలని, వారికి ముందు ఉన్నటువంటి స్థితి కాకుండా, అంటే తల్లిదండ్రులు ఉన్నటువంటి పేద స్థితిని కాకుండా మంచి ధనవంతమైనటువంటి స్థితిలోనికి వాళ్ళని తీసుకువెళ్లాలని వారి కోసం మనోవేదన చెందుతాడు. ఒక తల్లి ఒక యవ్వన స్త్రీ పెళ్ళైన తర్వాత ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు, తాను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు ఆ యొక్క బిడ్డని 9 నెలల కడుపులో మోస్తూ ప్రసవం కరెక్ట్గా అవుతుందా అవ్వదా, ఆపరేషన్ చేస్తారా చేయరా, లేకపోతే ఏమన్నా మిస్ అవుతుందా, మిస్క్యారీ అవుతుందా, బిడ్డని ఏ విధంగా మంచిగా పెంచుకుంటూ రావాలి, ఏ విధంగా నొప్పి తగలకుండా చూసుకోవాలి, ఏ విధంగా మంచి ఆహారం తీసుకుంటే ప్రసవం సుఖం అవుతుంది, ఇది ఒక మనోవేదన ఒక తల్లికి. ప్రతి ఒక్కరికి వారి వారి స్థితిని బట్టి, వారి వారి మనసులో ఉన్నటువంటి బాధను బట్టి మనోవేదన కలుగుతుంది. అయితే అది తీరేది ఎప్పుడంటే ఆ యొక్క కార్యక్రమము పూర్తిగా మారినప్పుడు, ఆ స్థితిలో నుంచి పూర్తిగా బయటికి వచ్చినప్పుడు అదిగో ఆ మనోవేదన తీరిపోతుంది, మనోదుఖము పూర్తిగా పోతుంది. క్రైస్తవుడికైతే దేవునికి వచ్చిన తర్వాత పోతుంది ఆ మనోదుఖము. ఆ తరువాత ఎక్కువగా ఆలోచన చేయడండి దేని గురించి. నిజంగా మారినటువంటి క్రైస్తవుడైతే అవును ఈ రోజు కాకపోయినా రేపే నేను దేవుని దగ్గరికి వెళ్తా, ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకుందాం, ఎంతవరకు అవసరమో అంతవరకే ఇద్దాం, ఎంతవరకు అవసరమో అంతవరకు మిగలబెట్టుకుందాం, అత్యాశకు పోకూడదు, గొప్పలకు పోకూడదు, జీవపు డంబానికి పోకూడదు అని ఆలోచన చేసి లిమిట్లో ఉంటాడు ఒక క్రైస్తవుడు. నిజంగా తెలిసినటువంటి క్రైస్తవుడు అత్యాశలకు పోడు. తెలియనటువంటి వ్యక్తి అతని యొక్క హృదయంలో మనోవేదన ఎప్పుడు పడుతూనే ఉంటాడు, మనోదుఖము అతను ఎప్పుడు పొందుకునే ఉంటాడు. ఆ మనోదుఖం చేత ఎప్పుడు ప్రలాపిస్తూ ఉంటాడని యెషయా భక్తుడు 65:14 తెలియజేశాడు. మనోదుఖము చేత ప్రలాపించెదరు. ప్రలాపించడం అంటే ఐడియా ఉందండి ప్రియమైనటువంటి వారులారా? ఏడవడము కాకుండా ఏడవడానికి మించినటువంటి స్థితి, బాధపడడము కాకుండా బాధపడడానికి మించినటువంటి స్థితి. అంటే ఆ యొక్క స్థితి పీక్స్కి చేరిపోయింది, ఇంకా దానికి మించినటువంటి స్థితి లేదు. అంతగా ప్రలాపిస్తారు మనోవేదన వలన. ఎందుకు ప్రలాపిస్తారు? ఎందుకు ప్రలాపిస్తారంటే వారి మనసులో ఉన్నటువంటి దుఃఖం అలాంటిది, వారి మనసులో ఉన్నటువంటి వేదన అలాంటిది, వారి మనసులో ఉన్నటువంటి బాధ అలాంటిది, వారి మనసులో ఉన్నటువంటి నొప్పి అలాంటిది, వారి మనసుకు కలిగినటువంటి స్థితి అలాంటిది. కాబట్టి వారు ఆ విధంగా ప్రలాపిస్తారు అనేటువంటి విషయాన్ని ఈ సమయమందు మీరు గుర్తుంచుకోవాలని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. మరొక విషయాన్ని మనం చదివితే, నేను చదువుతాను చూడండి పరిశుద్ధ గ్రంథం నుంచి. పరిశుద్ధ గ్రంథం నుంచి నేను చూస్తున్నాను చూడండి. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చదువుతాను. నేను ఈ యొక్క వచనాన్ని చదివిన తర్వాత దాంట్లో ఒక చిన్న విషయాన్ని మార్చను కానీ మీకు అర్థం అవడం కోసం చెప్తాను. ఎందుకంటే గ్రంథాన్ని మనం ఎప్పుడు కూడా ఒకదాన్ని కలపకూడదు, దానితో వేరే తీసివేయకూడదు. మీకు అర్థం అవడం కోసం నేను ఒక విషయాన్ని చెప్తాను. ఆయన దాన్ని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహావిలాపములను మనోదుఖమును రోదనము అని అందులో వ్రాయబడి ఉండెను. నా ప్రియమైనటువంటి వారలారా, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను, ఇది ఒకసారి గమనించండి. ఏంటంటే ఈ యొక్క సందర్భాన్ని గురించి నేను చెప్పట్లేదు. ఆయన దానిని నా ముందర విప్పగా దానిని నా ముందర అన్న ప్లేస్లో మన యొక్క హృదయము అనే దాన్ని పెట్టుకుందాం. మన యొక్క హృదయము విప్పినప్పుడు, మన యొక్క హృదయంలోనికి మనం తొంగి చూసినప్పుడు, ఇక్కడ చూడండి, విలాపము, మనోదుఖము, రోదన అని వ్రాయబడి ఉంది. నేను ఆ ఒక్క పదాన్ని అక్కడ పెట్టమని చెప్పాను ఆ ప్లేస్లో. నువ్వు నేను మన యొక్క హృదయాన్ని
తెరిచి చూస్తే, మన యొక్క హృదయాన్ని పరిశీలించి చూస్తే, మన యొక్క హృదయాన్ని లోతుకు వెళ్ళి చూస్తే, మన యొక్క హృదయంలో ఉండేటువంటిది ఏంటంటే విలాపము, మనోదుఖము, రోదన. మనోదుఖము, విలాపము, రోదన. రోదించడం అంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది, విలాపించడం అంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది, మనోదుఖం అంటే కూడా మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే మన అందరము కూడా ఏదో ఒక సందర్భంలో ఆ మనోవేదనను అనుభవించి గెలిచినటువంటి వారమై ఉన్నాం. ఆ యొక్క మనోవేదనను జయించి బయటకు వచ్చినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే మనం ఎప్పుడు జయించామంటారేమో, ఒక సర్వసాధారణమైనటువంటి లోకములో నుంచి, ఆ యొక్క లోకపు స్థితిలో నుంచి, పాపములో నుంచి పరిశుద్ధతలోనికి రావడానికి మనం ముందుగా ఆలోచన చేసాం. చూడండి, ఆ యొక్క స్థితిని మనం జయించి వచ్చాం కాబట్టి మనకి యొక్క మనోవేదన, మనోదుఖము, విలాపించడము, విలపించడము, ఏడవడము, బాధపడము అనేటివి అన్ని మనకు తెలుసు. మనం తెలుసుకున్నాం కాబట్టి ఈ దినాన దాని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఇలాంటివి వేరే వాళ్ళకి జరగకూడదు అని మనము ప్రయాసపడి ఇతరులకు బోధించే స్థితిలో ఉండాలని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉంటున్నాను. అయితే మన యొక్క హృదయాన్ని మనం పరిశీలన చేసి చూస్తే మనోదుఖం ఉంది, రోదన ఉంది, విలపించడం ఉంది. అయితే ఏం చేయాలి? ఇవన్నీ ఎట్లా పోతాయి? ఇవన్నీ పోవడానికి మనకు ఏదైనా అవసరమా? క్రైస్తవుడిగా నువ్వు నేను ఎప్పుడు క్యాచ్ చేస్తాం. ఏంటి అంటే, ఎందువల్ల ఆ యొక్క హృదయపు స్థితి మార్చబడుతుంది? ఎప్పుడు ఆ యొక్క హృదయపు స్థితి మార్చబడుతుంది? ఏ సమయమందు ఏమి జరిగితే ఆ యొక్క మనోవేదన, ఆ యొక్క మనోదుఖము తొలగించబడతాయి అని మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుని నేను మీకు వాక్యం ద్వారానే తెలియజేస్తాను. వాక్యం ద్వారా తెలియజేస్తే మీకు అర్థమవుతుందని నా యొక్క ఆలోచన. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతలోనికి వెళ్దాం. సామెతలు 1:23 చదువుతాం చూడండి. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చును. వీటిల్లో నేను మీకు తెలియజేసేది ఏంటంటే, నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ఆ యొక్క మనం ముందు చెప్పుకున్నటువంటి ఆ యొక్క మనోవేదన, మనోదుఖము, విలాపము అవన్నీ పోవడానికి మనం చేయాల్సినటువంటి ఒకే ఒక కార్యక్రమం ఏంటి అంటే, ఇదిగో ఇప్పుడు చదవబడినటువంటి యొక్క వాక్యంలో దేవుని గద్దింపు విని మనం తిరగాలి, ఆలకించాలి. ఆ దేవుడు మన మీద ఆత్మను కుమ్మరించినప్పుడు, ఆయన మనకు ఉపదేశము ఇచ్చినప్పుడు మనము దాన్ని అంగీకరించాలి. ఎప్పుడైతే వీటన్నిటి యొక్క అర్థం, దేవుడు మనల్ని గద్దించినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవాలి. నీ మనోవేదన పోవాలంటే, నువ్వు ఒక తప్పు చేసావు, నువ్వు ఒక పాపం చేసావు, లేదా నేను ఒక తప్పు చేశాను, నేను ఒక పాపం చేశాను, ఆ యొక్క పాపము తప్పు అని దేవుడు గద్దిస్తూ ఉంటాడు. నువ్వు చేస్తున్నది తప్పు. ఎందుకంటే ఆత్మకి శరీరానికి ఎప్పుడు యుద్ధమే జరుగుతుంది. ఈ విషయం మనకు తెలుసు ప్రతి క్రైస్తవుడికి. లోకంలోనికి వెళ్ళి ఎంజాయ్ చేసి సుఖంగా బ్రతుకు నచ్చినట్టుగా జీవించమని చెప్తాది శరీరం. కానీ ఆత్మ, నువ్వు క్రైస్తవుడివి, నువ్వు పాపం చేయకూడదు, నువ్వు చేసేటువంటి ప్రతి పనిని ప్రతి ఒక్కరు గమనిస్తారు. ఎందుకంటే లోకం యొక్క చూపు నీ మీద ఉంది, ప్రత్యేకించి సాతాను యొక్క చూపు నీ మీద ఉంది. ఎప్పుడు మృంగివేద్దామా అని గర్జించే సింహంలాగా సాతాను నీ కోసం ఎదురు చూస్తున్నాడు. కాబట్టి నువ్వు సాతానికి ఎప్పుడు అవకాశము ఇవ్వకుండా బ్రతకాలి. అలా బ్రతకాలంటే ఏం చేయాలి? ఇదిగో, దేవుడు గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడాలి.
దేవుడు గద్దించగానే ఆయన వాక్యాన్ని మన యొక్క మనసులో పెట్టుకోవాలి. మనసులో పెట్టుకుంటే ఇదిగో ఇక్కడ చెప్పబడినటువంటి ఈ యొక్క మనోవేదన, ఈ యొక్క మనోదుఖము, ఈ విచారము, బాధ, వేదన, కష్టము, మన యొక్క సమస్య, మన యొక్క దుఃఖము, మన యొక్క మానసిక వేదన పూర్తిగా తొలగిపోతాయి అని ఇక్కడ గ్రంథం చెప్తుంది. కాబట్టి నేను మీకు దానిని తెలియజేస్తూ ఉంటున్నాను. అయితే మరొక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఇందులోనే దీని కంటిన్యూషన్లో ఒక్క నిమిషం నేను చదువుతాను చూడండి, వచనం చదువుతాను. 30 వచనం చూడండి. ఇందులోనే సామెతలు 1:30 వచనం. నా ఆలోచన విననల్లకపోయేరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించరి, కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆలోచన చేస్తున్నారా? దేవుడు గద్దించినప్పుడు మన ఆలోచన మార్చుకొని దేవుని యొక్క గద్దింపుకి లోబడకపోతే, మన యొక్క ప్రవర్తన పూర్తిగా మనం కనుక మార్చుకోకపోతే, దేవునిని మనం తృణీకరిస్తే ఖచ్చితంగా దాని ఫలాన్ని మనం అనుభవించేలాగుంటాము. అలా కాకుండా దేవునికి మనం చోటిచ్చి ఆయన గద్దింపుకు లోబడితే ఇదిగో ఆ స్థితి నుంచి మార్చబడినటువంటి వ్యక్తులుగా మనం ఉంటామనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇదే సామెతల్లో ఇంకొక వచనం మనం చదువుకుందాం. సామెతలు 6:23 చదువుతున్నాం చూడండి. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. మనం చూసాం ముందు వచనంలో దేవుని గద్దింపుకు లోబడాలని, రెండవ వచనంలో చూసాం లోబడకపోతే ఏం జరుగుతుందని. ఇక్కడ మూడో విషయంలో చూస్తున్నాం. మూడో వచనంలో గద్దిస్తే, ఆ యొక్క గద్దింపుకు లోబడితే ఏం జరుగుతుందంటే అవి జీవ మార్గానికి దారి తీస్తాయి. గద్దింపుకు లోబడినటువంటి వాని యొక్క హృదయము జీవ మార్గంలో వెళుతుంది. హృదయమే వెళుతున్నట్టు బ్రతుకు వెళ్ళదా? ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఖచ్చితంగా మనకు బ్రతుకు కూడా వెళుతుంది. దానికే పైన చెప్తున్నాడు, ఆజ్ఞ అనేది అంటే దేవుని యొక్క ఆజ్ఞ అనేది దీపముగా నువ్వు అనుకుంటే, దేవుని యొక్క ఉపదేశము ఆ దీపం వల్ల వచ్చేటువంటి వెలుగు అనుకుంటే ఖచ్చితంగా నువ్వు దేవుని యొక్క గద్దింపుకు లోబడతావు. అలా లోబడినప్పుడు ఇదిగో జీవ మార్గముగా నీకు అది ఉండడం జరుగుతుంది. మనము ఆ రీతిగా ఉండి ఆ రీతిగా ఎదుగుతూ మనము ముందుకు వెళ్ళాలి. ఎలా జరుగుతుంది ఈ యొక్క ప్రక్రియ? దేవుని గద్దింపుకి మనం లోబడిపోతున్నాం అంటే ఎలా లోబడిపోగలుగుతున్నాము? ఎలా జరుగుతుంది ఈ యొక్క ప్రక్రియ? కష్టమా, సులభమా అని మనం ఆలోచిస్తే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇది కూడా మీకు తెలిసిందే, ఎందుకంటే అందరము ఈ యొక్క లోకంలో బ్రతుకుతూ దేవుళ్ళలోనికి వచ్చాం. లోకంలో ఉన్నటువంటి విషయాలు మనకు అనుభవమే, దేవుళ్ళ విషయాలు అనుభవమే. కాబట్టి ఈ యొక్క చిన్న ఉదాహరణ ఏంటంటే, గొంగళి పురుగు సీతాకోకచిలకగా మారడం. గొంగళి పురుగుగా అది ఉన్నప్పుడు దాన్ని చూసి మనం చీదరించుకుంటాం. మనకు అసహ్యంగా అనిపిస్తుంది, చూడడానికి వెక్కసమైపోతుంది, ఒళ్ళు దాన్ని ఏమంటారు జలధరించుతుంది అంటారు. ఎందుకంటే దాని స్థితి అది. నీ యొక్క హృదయపు స్థితి, నా యొక్క హృదయపు స్థితి కూడా మానసిక వేదనలో అదే. ప్రియమైనటువంటి వాళ్ళరా, అదే మన యొక్క స్థితి. గొంగళ పురుగుగా ఉన్నప్పుడు ఏ విధంగా దాని గురించి మనం ఛేదరించుకుంటామో, దేవుడు కూడా మన యొక్క హృదయాన్ని ఆ యొక్క స్థితిలో చూసి ఛేదరించుకుంటాడు. పాపము ఉంది కాబట్టి నువ్వు ఎప్పుడైతే దాని నుంచి మార్పు చెంది ఆ మనోవేదన, మనోదుఖము, దాని నుంచి దేవుని గద్దింపుకు లోబడి ఎప్పుడైతే నువ్వు సీతకొక చిలుకగా మార్చబడతావో నీకు ఎంత స్వేచ్ఛ ఉంటుందో తెలుసా? నిన్ను ఎంతమంది ఇష్టపడతారో తెలుసా? దేవుని బిడ్డ నిన్ను ఎంతమంది పొగడతారో తెలుసా? నిన్ను ఎంతమంది ఆదర్శవంతంగా తీసుకుంటారో తెలుసా? నీ యొక్క కుటుంబాన్ని, ఆ యొక్క గ్రామం ఒక ప్రత్యేకమైన కుటుంబంగా చూడబడుతుందో తెలుసా? నిజమైనటువంటి దేవుని గద్దింపుకు లోబడినటువంటి వారి యొక్క కుటుంబము, వారు సీతాకోక చిలుకలాగా ఉంటారు అనేటువంటి విషయాన్ని నేను ఈ సమయం ముందు మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. మనము అలాంటి స్థితిలోనే ఉండాలని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉంటున్నాను. అయితే ఇప్పటి వరకు మనం దేవుని యొక్క కృపను బట్టి,
ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి మనోవేదన మనోదుఖము అనేది ఒక మనిషికి కలిగితే దాని వలన చెప్పలేనంతటి బాధ వస్తుందని, ఆ మనోదుఖం చేత ప్రలాపిస్తారని, మనోదుఖం వల్ల మృతి పొందేటువంటి స్థాయికి మనుషులు దిగజారిపోతారని, అలా చనిపోయే స్థితికి రాకూడదంటే దేవుని యొక్క గద్దింపుకు లోబడితే దేవుడు మన యొక్క మనసును మార్చి ఆ యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయంలో ఉంచుకోవడం ద్వారా ఇదిగో మనల్ని పరిశుద్ధమైనటువంటి స్థితిలోనికి తీసుకు వస్తాడని, అలా వచ్చినప్పుడు అంటే దేవుని యొక్క గద్దింపుకు లోబడితే అది జీవ మార్గము అనేటువంటి విషయాన్ని మీకు ఇప్పుడు దాకా నేను తెలియజేశాను, నేను నేర్చుకున్నాను. ఈ సమయమందు గద్దింపుకి లోబడేటువంటి స్థితి, లోబడకపోతే లోబడినటువంటి స్థితి కొన్నింటిని మీకు వాక్యం మీరైతే తీయలేదు. నేను మనకు సమయం ఆల్రెడీ అయింది కాబట్టి నేను కొంచెం స్పీడ్గా వెళ్తాను. ఈ యొక్క విషయాలని మీరు తీయలేదు, నేను రెఫరెన్స్తో సహా చెప్తాను, మీరు చూడండి. సామెతలో 12:1 చూస్తే గద్దింపును అసహించుకునేటువంటి వాడు పశుప్రాయుడు అని వ్రాయబడింది. దేవుని యొక్క గద్దింపును ఎవరైతే అసహించుకుంటారో వాళ్ళు పశుప్రాయులు. అయితే శిక్షని ప్రేమించేటువంటి వారు పశుప్రాయుడు కాదు, అంటే గద్దింపును తీసుకున్నటువంటి వాడు పశుప్రాయుడు కాదు అని మనం ఆలోచన చేయాలి. మరొక విషయం 13వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే సామెతలో నేను చెప్తున్నాను, అపహాసకుడు అనేటువంటి వ్యక్తి దేవుని గద్దింపుకి లోబడడు. అపహాసకుడు మీకు తెలుసు కాబట్టి నేను వివరణాత్మకంగా చెప్పట్లేదు, మీరు అన్ని నోట్ చేసుకోండి. అపహాసకుడు గద్దింపుకి లోబడడు. అయితే తండ్రి గద్దించిన కుమారుడు, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞాని అవుతాడు. ప్రియమైనటువంటి వారలారా, తండ్రి తల్లి అంటే కుటుంబంలో శిక్షణ పొందినవాడు కావచ్చు, కుటుంబంలో తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగినటువంటి వ్యక్తి కావచ్చు, అతను జ్ఞాని అవుతాడు. ఎందుకంటే అతనికి గద్దింపుకి అతను లోబడ్డాడు కాబట్టి. మరొక విషయం, ఎవరైతే ఆ యొక్క గద్దింపుకు లోబడరో వారు ఎప్పుడు కూడా ఘనత అనేది వారు పొందుకోలేరు, లేదా ఘనత అనడం కంటే గొప్పవారు అని అనిపించుకోలేరు. దేవుని గద్దింపుకు లోబడకపోతే వారికి అవమానము, దరిద్రత, 10 మందిలో ఉన్నటువంటి పేరు పోగొట్టుకోవడము, చెడ్డ పేరు అనేవి ఉచితంగా వారికి వస్తాయి. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు గద్దింపుకు లోబడతావో, నువ్వు మనసు మార్చుకుంటావో, నీ మనసు మార్చుకోవడం వల్ల ఏమవుతుందంటే నువ్వు పరిశుద్ధుడు అవ్వడం వలన అనేక మందికి ఆదర్శవంతంగా కనబడుతున్నావు. అనేక మందికి ఆదర్శవంతంగా కనబడడం వలన మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఘనత పొందుతాడు. నువ్వు ఊళ్ళో ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నువ్వు అనేక మంది ఎదుట కీర్తించబడతావు. నీ కుటుంబం కూడా అనేక మంది ఎదుట మంచి కుటుంబంగా కీర్తించబడుతుంది. తద్వారా నీకు, నీ కుటుంబానికి ఘనత వస్తుంది. దేవునికి మనం మహిమ చెల్లించాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించాల్సినటువంటి వారమై ఉన్నాం. ఇదిగో ఇలాంటి గొప్ప స్థితి మనకి ఇచ్చినందుకు. మరొక వచనాన్ని మనం చూద్దాం. సామెతలు 15:5 చూస్తే గద్దింపుకి లోబడినటువంటి వ్యక్తి బుద్ధిమంతుడు. ఇది మనకందరికి కూడా తెలుసు. వీడు చాలా బుద్ధిమంతుడు, చెప్పిన మాట వింటాడు. వాస్తవమేనండి. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? బయట వారు ఎవరు చెప్తున్నారు, ఎలా చెప్తున్నారంటారా? ఇదిగో గ్రంథంలో చెప్పబడిన దాన్ని బయట తీసుకుని చెప్తున్నారు. వారు అనుభవించారు. ఓహో, గ్రంథాలు ఎలా చెప్పబడింది కదా, నిజమా కాదని పరిశీలన చేస్తే అవును నిజమే. ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి. దేవుడు చెప్పింది ఎప్పుడు పళ్ళు కూడా పోదు కదండి. కాబట్టి గద్దింపుకి ఎవరైతే లోబడతారో అతను బుద్ధిమంతుడు అవుతాడు. ఎవరైతే గద్దింపును తిరస్కరిస్తాడో అతను కఠిన శిక్ష పొందుతాడండి. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని సంగమా, ఆలోచన చేయండి. దేవుని గద్దింపుకి లోబడకపోతే కఠినమైన శిక్షని పొందుతాడు. ఇంకా చెప్పాలంటే గద్దింపును ద్వేషిస్తే మరణం వస్తుంది. 15వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడింది సామెతల్లో.
గద్దింపును ఎవరైతే ద్వేషిస్తారో తద్వారా మరణం వస్తుంది. ఈనాడు యవ్వన వయసులో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, టెక్నాలజీ అనేది వచ్చిన తరువాత ఈ యొక్క గద్దింపుకి ఎవ్వరూ లోబడట్లేదు. ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు జరుగుతున్నాయంటే ఒక కారణము గద్దింపుకు లోబడకపోవడమే. తల్లిదండ్రుల గద్దింపుకు లోబడకపోవడం వల్ల ఇదిగో మాకు కొత్త బండి కావాలంటున్నారు. ఈ మధ్య కూడా మనం చూసామండి, న్యూస్లో చూసాం. కొత్త బండి కావాలన్నారు, కొత్త బండి కొనిచ్చాడు ఒక మధ్యతరగతి వ్యక్తి. అతనికి ఆ స్తోమత లేదు, 2-3 లక్షలు పెట్టి కొనిచ్చాడు. ఆ బండి వేసుకుని వెళ్తున్నాడు, అంతే వెళ్ళాడు, అంతే కొనిచ్చిన రోజే స్పాట్లో యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఆ తల్లిదండ్రుల బాధ భరించలేనిది, గుండె కోత భరించలేనిది. ఆ యొక్క హృదయ వేదన, మనో దుఃఖాన్ని ఎవరైనా తీర్చగలరా చెప్పండి? అక్కడ ఆ తల్లిదండ్రులు చెప్పినట్టుగా నాన్న వద్దు, మనకు అంత స్తోమత లేదు, మన యొక్క పరిస్థితి అది కాదు, లేదా ఇదిగో ఇలా తీసుకుని నువ్వు ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల, స్పీడ్గా వెళ్ళడం వలన ఇదిగో ఈ విధంగా జరుగుతుంది, చూడు కావాలంటే నీకు ముందున్నవారు అనేక మంది ఈ విధంగా చనిపోయి ఉన్నారు, యాక్సిడెంట్లు అయ్యాయి, వద్దునానని ఆ తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఆ యొక్క గద్దింపుకు లోబడితే చనిపోడండి, మరణం రాదండి అతనికి. గద్దింపుకు లోబడకపోవడం వలన ఇదిగో మరణాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఈ రోజుల్లో యువత కూడా ఇదే తప్పుదారి పడుతుంది. ప్రేమ అనేటువంటి వ్యామోహంలోనికి వెళ్ళి అదే నిజం అనుకొని తెలియనటువంటి వ్యక్తుల్ని సోషల్ మీడియా ద్వారా ఫాలో అయిపోయి వాళ్ళు కలిసి మాట్లాడుకొని శారీరకంగా ఒకరి అవసరతలు ఒకరు తీర్చుకున్న తర్వాత ఒకరినొకరు చంపుకోవడము, ఒకరి కోసం ఒకరు చనిపోవడము, దానికి ప్రేమ అని పేరు పెట్టడం జరుగుతుంది. అక్కడ తల్లిదండ్రుల గద్దింపుకి వారు లోబడి ఉంటే వారి తండ్రులకు ఆ యొక్క మనోవేదన, మనోదుఖము కలిగేది కాదు. వారు ఎప్పుడైతే గద్దింపుకు లోబడలేదో ఖచ్చితంగా మరణం వారిని వరిస్తుంది. నువ్వు గద్దింపుకి, నీ తల్లిదండ్రుల గద్దింపుకి నువ్వు లోబడితే నువ్వు బుద్ధిమంతుడు అనిపించుకుంటావు, నీకు ఘనత వస్తుంది, నువ్వు గొప్పవాడు అనిపించుకుంటావు, నీకు కీర్తి వస్తుంది. తద్వారా నీ తల్లిదండ్రులకు కూడా ఆ కీర్తిని తీసుకొచ్చి పెట్టేటువంటి మనిషి అవుతావు. నువ్వు గద్దింపు వినలేదు కాబట్టి, ఆ యొక్క గద్దింపుకు లోబడలేదు కాబట్టి ఇదిగో నీకు మరణము అనేది సంభవించింది. నీ మరణం సంభవించిన తర్వాత నువ్వు ఏం చేయగలుగుతావు? నా ప్రియమైనటువంటి వారలారా, ఒక్కసారి ఆలోచించండి. నష్టం జరిగిపోయిన తర్వాత మనం ఏం చేయగలుగుతాం? కోల్పోయిన తర్వాత ఏం చేయగలుగుతాం? ఏమీ చేయలేమండి. అది కోల్పోక ముందు మనం ఆలోచన చేయాలి. ఎందు నిమిత్తమై గద్దింపు అనేది మన దగ్గరకు వస్తుంది, మన యొక్క హృదయానికి, మన యొక్క మనసుకి అని ఆలోచన మనం చేసినట్లయితే ఖచ్చితంగా ఇదిగో ఈ అపాయాల నుంచి, ఈ యొక్క మరణాన్ని నుంచి మనము బయటికి రాగలిగినటువంటి వ్యక్తులం అవుతాము. ఇంకొక వచనం మనం చూద్దాం. సామెతలు 15:32లో గద్దింపు వినువాడు వివేకి. గద్దింపు వినువాడు వివేకి, విననివాడు మామూలే. ఏమవుతుంది? మరణమే. వినేటువంటి వ్యక్తి వివేకము కలిగినటువంటి వ్యక్తి అవుతాడు. ఆ యొక్క అపాయము నుంచి వెంటనే తప్పించుకోగలుగుతాడు. తల్లిదండ్రులు ఒక మాట చెప్పినప్పుడు పిల్లలు వింటే ఈ రోజుల్లో ఇంత నష్టం రాదండి. తల్లిదండ్రులకి కడుపు కోత, గుండె కోత అనేది రాదండి, మనోవేదన అనేది రాదండి, మనోదుఖం అనేది రాదండి. ఒక సువార్థికుడు సంఘానికి చెప్పినప్పుడు, సహోదరుడా, సహోదరి, నీ యొక్క ప్రవర్తన బాగలేదు, నువ్వు క్రైస్తవుడిగా ఉంటున్నావు, మనం క్రైస్తవులుగా జీవిస్తూ ఉంటున్నావు, ఇదిగో నీ యొక్క విషయంలో ఈ విధంగా ఇతరుల దగ్గర నుంచి ఒక చిన్న మాట బయట వచ్చింది, ఇదిగో ఈ మాట నువ్వు సరిదిద్దుకో, ఇదిగో ఇది పాపము, దేవుని వాక్యం చేద్దాన్ని పరిశుద్ధపరచుకో అని సంఘానికి సువార్థికులు చెప్పినప్పుడు ఆ యొక్క సంఘంలో ఉన్న ఆ సహోదరి కావచ్చు, సహోదరుడు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వృద్ధాప్యలో ఉన్నవారు కావచ్చు, ఎవరైనా సరే దాన్ని ప్రేమతో స్వీకరించి, మన సువార్థికులు చెప్పేది మన కోసమే కదా, ఎందుకంటే మన తండ్రి, మన కుటుంబంలో మనకు చెప్పేది ఇదే కదా, మన తండ్రి స్థానంలో సువార్థికుడు ఉన్నాడు కాబట్టి సువార్థికుడు మన క్షేమము నిమిత్తమే, మన కుటుంబం యొక్క క్షేమము నిమిత్తమే, మనం పరిశుద్ధులుగా దేవుని యొక్క రాజ్యాన్ని చేరుకునే నిమిత్తమే మనకు ఈ యొక్క గద్దింపుని ఇస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క గద్దింపుని మనం ప్రేమపూర్వకంగా తీసుకొని మన యొక్క పద్ధతులను, మన యొక్క అలవాట్లను, మన యొక్క చెడు విషయాలను పూర్తిగా మార్చుకొని దేవునికి నచ్చినటువంటి భక్తిపరులుగా బ్రతకాలనే ఆలోచన చేస్తే ఇదిగో సంఘము కూడా క్షేమాభివృద్ధి చెందుతుంది దినదినము. ఆ యొక్క సంఘము మాసిదోనియా, అకయాలో ఉన్నటువంటి సంఘములాగా కీర్తి ఇతర ప్రాంతాలకి వెదజల్లబడుతుంది. ఇతర ప్రాంతాలకి ఆ యొక్క సంఘము పేరు ప్రఖ్యాతులు వెళతాయి, సాక్ష్యం పొందుకుంటారు. తద్వారా అనేక మంది మంచి కార్యక్రమాలు చేయడానికని ఆ యొక్క సంఘములాగా, మన సంఘాల్లాగా అనేక మంది ఎదగడానికని ముందుకొస్తారు. సంఘం ద్వారా ఎక్కువగా కార్యక్రమాలు చేయగలుగుతాం.
అనేక ఆత్మల రక్షణార్థమై మనం వాడబడతాం. పరిచర్య చేయడం ఎక్కువగా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ఎప్పుడైతే గద్దింపుని వింటామో ఆ సమయంలో మనము బుద్ధిమంతులు అయిపోతాము. అంటే వివేకము కలిగి నడుచుకోవడం వలన మనము ఖచ్చితంగా పరిశుద్ధులం అవుతాము. మేలు కలుగుతుంది, మనోవేదన రాదు. ఒకవేళ మనం లోబడలేదనుకోండి, ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయి అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే బుద్ధిహీనుల మాటలు మనం వినేదానికంటే ఈ యొక్క లోకంలో ఇప్పుడు గద్దింపు వినటువంటి వారందరూ చేసేది ఏంటంటే పనికిమాల పనులే. వాళ్ళు వెళ్ళి బయట యూనిటీగా కూర్చొని ఫ్రెండ్షిప్గా కలిసి చెప్పేది, రే మీ నాన్న ఇలా చెప్తున్నాడు, మా నాన్న ఇలా చెప్తున్నాడు. ఆ సంఘంలోకి వెళ్తే ఆ సంఘంలో ఆ సువార్తికులు అలా చెప్తారు, ఇది ఈ సంఘంలోకి వస్తే ఈ సువార్తికులు అలా చెప్తారు. వాళ్ళకి నచ్చడానికి వాళ్ళు చెప్తారు, వాళ్ళ సొంత కార్యక్రమాల కోసం వాళ్ళు చెప్తున్నారు అని వారు ఆలోచన చేసి ఆ యొక్క గద్దింపుకి లోబడలేదనుకోండి, ఆ యొక్క గద్దింపును గురించి ఆలోచన చేయలేదనుకోండి, ఆ యొక్క బుద్ధిహీనుల ఆ యొక్క మాటలు వినడం కంటే జ్ఞానం కలిగి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటువంటి వారి మాట వినడం ఎంతో మేలు అనేటువంటి విషయం నేను మీకు ఈ సమయం ముందు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ రోజుల్లో మన యొక్క క్షేమము కోరుకొని మనల్ని గద్దించి ప్రేమించేటువంటి వ్యక్తులు లేరండి. వాక్యం కూడా మనకు అదే చెప్తుంది. ఏం చెప్తుంది? ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ప్రేమపూర్వకంగా మనం గద్దించాలి. అతని ఇంటికి వెళ్ళి పర్సనల్గా కూర్చొని గద్దించాలి, మార్చాలి, హితబోధ చేయాలి, ప్రేమించాల్సిన చోట ప్రేమించాలి. ఇదే సంఘం యొక్క పని. మనం చేయాల్సింది కూడా ఇదే. ఇలా చేస్తే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. ఇలా చేయకపోతే, ఇలా జరగకపోతే ఖచ్చితంగా సంఘము క్షేమాభివృద్ధి చెందదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరందరూ నా యొక్క మాటలను, అంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క మాటలను శ్రద్ధగా వింటున్నారని నేను ఆశిస్తూ ఉంటున్నాను. ఎందుకంటే మనం ఈ సమయం ముందు ఈ యొక్క లోకం గురించి ఆలోచన చేయడానికి కానీ, లేదా సొంత విషయాల గురించి జ్ఞానం పొందుకోవడానికి కానీ, ఒకరి యోగక్షేమాలు ఒకరు మాట్లాడుకోవడానికి కానీ ఈ సమయం ముందు మనం ఇక్కడ కూడుకోలేదు. దేవుని యొక్క వాక్యము మన యొక్క ఆత్మను మంచి మార్గంలోకి నడిపిస్తుంది. కాబట్టి ఆ యొక్క మాటలు నేర్చుకోవడానికి మనం కూడుకున్నాం. అందులో భాగంగానే ఈ సమయమందు మనం ఆలోచన చేసేది ఏంటంటే మనోవేదన, మనోదుఖము అనేది దేవుని యొక్క వాక్యం ద్వారా తీసివేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తున్నాం. అయితే కొద్దిమంది అంటారు, ఏం గద్దింపు వినకపోతే ఏమవుతుంది, ఏం ప్రయోజనమా? ఉన్నారండి అలా మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. అయితే యోబు 5:17లో దేవుడు గద్దించిన మనుష్యుడు అని వ్రాయబడి ఉంది. యోబు 6:25 చూస్తే గద్దింపు వినకపోతే ఏం ప్రయోజనం? గద్దింపు వినకపోతే ఏమవుతుంది? ఆ గద్దింపు ఏదో ఒక మాట అన్నారు, ఏం తీసుకుంటే తీసుకోకపోతే ఏమి? సువార్తికుడు ఒక మాట అన్నాడు, ఆయన చెప్తా ఉంటాడులే, ఆయన పని అదే కదా, ఎందుకంటే ఆయన వాక్యం చెప్పేదానికే కదా ఉండేది, ఆయన చెప్తా ఉంటాడులే, ఇబ్బంది లేదులే అని అనుకుంటారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు చెప్పేది ఏంటంటే యోబు 5:17 చూస్తే దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. నువ్వు ధన్యుడు అవ్వాలనుకుంటున్నావా? ఈ సమయమందు నువ్వు ధన్యుడు అవ్వాలంటే నీకు వేరే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, నీకు వేరే ఆప్షన్ ఎత్తుకోవాల్సినటువంటి అవసరత అంతకన్నా లేదు. దేవుడు గద్దిస్తే ఆ యొక్క గద్దింపుకు నువ్వు లోబడ్డావంటే నువ్వు ధన్యుడివే. అవునండి, గ్రంథం చెప్తుంది. ఇంతకన్నా ఒక క్రైస్తవుడికి ఏం కావాలండి? ఒక వ్యక్తికి ఏం కావాలండి? లోకంలో కానివ్వండి, దేవునిలో కానివ్వండి, సంఘములో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, ఏం కావాలి? ధన్యుడు అని అనిపించుకుంటే చాలదా? మనం ధన్యులమైతే చాలదా? మన కుటుంబం ధన్యతని పొందుకుంటే చాలదా? మన సంఘము ధన్యతని పొందుకుంటే సరిపోదా? సరిపోతుంది నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. నాకు తెలిసి దీనికి మించినటువంటిది ఇంకోటి ఉండదేమనిపిస్తుంది. ఎందుకంటే మనం అందరం లోకంలో నుంచే వచ్చాం. ఎవరము కూడా పుట్టగానే క్రైస్తవుల కుటుంబంలో పుట్టొచ్చామో కానీ పుట్టిన తర్వాతే వాక్యం నేర్చుకోవాలి.
యుక్త వయసు వచ్చిన తర్వాత యవ్వన వయసులో ఉన్నప్పుడు అన్ని చెడు ఆలోచనలు, ఎందుకంటే హృదయం చెడుగానే ఆలోచన చేస్తుంది. ఆ స్థితిలో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, మనము మార్పు పొందిన తర్వాత, రక్షణలోనికి వచ్చిన తర్వాత ఎదుగుతూ మనము అనేక మంది ఎదుట పరిశుద్ధులము, నీతిమంతులము, నిష్కలంకులము అనిపించుకునే ధన్యత మనకుంటే చాలు. దానికి మించి ఇంకేమీ లేదని నా పర్సనల్ అభిప్రాయం కూడా. మనం ఆ రీతిగా బ్రతికితే చాలు. అనేక మంది దగ్గర నుంచి మనకు ఆ సాక్ష్యము వస్తే చాలు. ఎందుకంటే ఆ సాక్ష్యము ఇదిగో, నువ్వు దేవుని యొక్క గద్దింపుకి లోబడితేనే ఆ యొక్క సాక్ష్యము నీకు వస్తుంది, లేకపోతే రాదు. ఎందుకంటే మనకు పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. నేను వాక్యాన్ని చదువుతాను, చూడండి. వాక్యాన్ని చదివి తొందరగా ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం నేను ఒకసారి చదువుతున్నాను, చూడండి. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట గద్దింపుము. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మనం మొదటి నుంచి వస్తున్నాం, హృదయంలో నుంచి వచ్చాం. పవిత్రతలోనికి రావాలి. పవిత్రతలోనికి వెళ్లాలంటే మారు మనసు ఉంది. మారు మనసుకి పాపపు స్థితికి మధ్యలో ఒక మనోవేదన, మనోదుఖం ఉంది. ఆ యొక్క దుఃఖములో నుంచి బయటపడాలంటే దేవుని గద్దింపు వినాలి. ఆ యొక్క గద్దింపు నువ్వు నేను వింటే మనం మార్పు పొంది ధన్యులు అనిపించుకుంటాం. అయితే ఇదిగో, నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఎవరైతే పాపం చేస్తారో ఆ పాపం చేసేటువంటి వారిని, ఎక్కడైతే పాపం చేస్తారో అదిగో ఆ యొక్క పాపం చేసేటువంటి ఆ యొక్క సమయంలో అతను భయపడే నిమిత్తము, అతని చుట్టుపక్కల ఉన్నటువంటి వారు భయపడే నిమిత్తము అతనిని అందరి ఎదుట గద్దించాలి. ప్రేమించాల్సిన చోట ప్రేమించాలి, గద్దించాల్సిన చోట గద్దించాలి. ఎందుకు గద్దించాలి? అతను గద్దించాల్సిన అవసరం నాకేంటి? దారిలో వెళ్లే వాళ్ళు మనం గద్దించమండి, గద్దించలేము కూడా. దారిలో వెళ్లే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే గద్దిస్తే ఏమంటారు తెలుసా? నువ్వు అంటారు. దానికి ముందు ఒక బూతు కలుపుతారు, వెనకాల ఒక బూతు కలుపుతారు. ఆ ఒక్క బూతుతో ఆగరు. తర్వాత కంటిన్యూషన్ వస్తానే ఉంటే ఆ మాటలతో పాటు ఇంకొక 2-3 వస్తారు. ఆ తర్వాత గొడవ అవుతుంది. మనమే దెబ్బలు తినేసి రావాలి. యేసుప్రభు దెబ్బలు తిన్నట్టుగా, పౌలు గారు దెబ్బలు తిన్నట్టుగా తినేసి రోడ్డు మీద పడిపోవాలి. లేకపోతే పౌలు గారిని ఈడ్చి ఊరవతలు పడేసినట్లుగా మనం కూడా ఈడ్చి ఊరవతలు పడేస్తారు. వారిని గద్దించడం లేదు, మనము వారిని గద్దించాల్సిన అవసరం లేదు. మనము ఎవరిని గద్దించాలంటే మన కుటుంబాన్ని, మన యొక్క సంఘాన్ని మనం గద్దిస్తే చాలు. ఎందుకంటే వారు మనోవేదన చెంది, మనోదుఖము చెంది పాడైపోకుండా పరిశుద్ధులుగా మారడానికి వారిని గద్దిద్దాము. ఒకవేళ 10 మందిలో గద్దించే స్థితి లేదు, హర్ట్ అవుతాడు, తద్వారా కూడా మనోవేదన చెందుతాడు, అనేక మందికి భయం కలగదు అని అనుకుంటే, దానికి కూడా దేవుడు ఇంకొక విషయాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి తెలియజేశాడు. ఏంటంటే, తీతు పత్రిక దాని కంటిన్యూషన్లో ఉంది. చూడండి, నేను చదువుతాను 14 చివర్లండి. కాకపోతే నేను 13 చదువుతున్నాను. ఈ హేతు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక. చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు చదివేది ఆలోచించండి. విశ్వాస విషయమున స్వస్థలగున నిమిత్తము వారిని కఠినముగా గద్దించుము. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ చెప్పబడినటువంటి ఈ యొక్క మాటని మనం ప్రేమపూర్వకంగా తీసుకుందాం. మనము ఈ యొక్క లోకములో ఒక వ్యక్తిని కావచ్చు, ఒక సహోదరుని కావచ్చు, ఒక సహోదరిని కావచ్చు, ఎవరినైనా మనం ఎందుకు గద్దించాలి అని ఆలోచన చేస్తే, విశ్వాస విషయమున స్వస్థులగు నిమిత్తము వారిని మనం కఠినంగా గద్దించాలి. ప్రేమైనటువంటి వారలారా, విశ్వాస విషయంలో స్వస్థత ఏంటది? అనారోగ్యం విషయంలో కదా స్వస్థత, దెబ్బలు తగిలినప్పుడు కదా స్వస్థత, లేదు మురుకున్నప్పుడు కదా పరిశుభ్రత. ఇదిగో నీ అనారోగ్యము, నీ యొక్క దెబ్బలు, నీ మురికి ఇదిగో నీ యొక్క విశ్వాసానికి అంటుకుంది. నీ యొక్క విశ్వాసం మురికి పట్టిపోయిందేమో, నీ యొక్క విశ్వాసం కంపు కొడుతుందేమో, నీ యొక్క విశ్వాసము పాడైపోయిందేమో.
నీ యొక్క విశ్వాసానికి రోగం వచ్చిందేమో, ఇదిగో ఆ యొక్క విశ్వాసము స్వస్థత పరచబడిన నిమిత్తము కఠినముగా గద్దించుము. నువ్వు కఠినంగా గద్దిస్తే ఖచ్చితంగా పరిశుద్ధులు అవుతారు ప్రేమైనటువంటి వారలారా. ఎందుకంటే మనమే మన వాళ్ళని మనం మార్చుకోవాలి తప్ప వేరే వాళ్ళు రారు, వేరే వాళ్ళు మార్చరు, వేరే వాళ్ళు మంచి మాటలు చెప్పేటువంటి స్థితిలో ఈ యొక్క లోకంలో లేరు. ఎవ్వరు అంత ఖాళీగా లేరు. ఉచిత సలహాలు ఇవ్వడానికి ఖాళీగా ఉన్నారేమో కానీ విశ్వాస విషయములో భ్రష్టులైపోతున్నావు. ఆ యొక్క భ్రష్టత్వం నుంచి నువ్వు స్వస్థత పొందుకోవాలంటే ఇదిగో దేవుని యొక్క వాక్యమే మార్గము, దేవుని యొక్క గద్దింపే శరణము, దేవుని యొక్క గద్దింపే మనకు ఆప్షన్ ఉన్నది ఒక్కటే, ఇది తప్ప మనకు ఇంకొకటి లేదు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, నేను ముగిస్తాను. మనం చివరికి వచ్చేసాం. చివరిగా ఇప్పుడు వరకు ఏం చెప్పుకున్నామో దాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకొని ఈ సమయం ముందు మనం ముగించుకుందాం. మనం ఆలోచన చేసింది ఏంటంటే, హృదయము మనోదిక్కుము చెందినప్పుడు ఆత్మ నలిగిపోతుంది. ఆత్మ నలిగిపోయినప్పుడు హృదయము చాలా బాధపడుతుంది, ఏడుస్తుంది, ప్రలాపిస్తుంది. హృదయం యొక్క స్థితి ఎందుకంటే మనోవేదనతో ఉంది, మనోదుఃఖంతో ఉంది. అలాంటి స్థితిలో చనిపోవడానికి కూడా ఒక మనిషి అడుగు ముందుకు వేస్తాడు, నిర్ణయం తీసుకుంటాడు. అలాంటివి చాలా జరుగుతున్నాయి ఈ యొక్క లోకంలో. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, ఇదిగో అలాంటి స్థితిలో పడిపోకుండా దేవుని యొక్క వాక్యము అతని యొక్క మనసులోనికి పంపిస్తే, దేవుని యొక్క గద్దింపుని అతని మనసులోనికి మనము పంపిస్తే, అప్పుడు ఆ యొక్క వాక్యము అతని యొక్క హృదయంలో పనిచేయడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము మనసులోకి వెళ్తాదో, దేవుని యొక్క గద్దింపును ఎప్పుడైతే ప్రేమతో వాళ్ళు తీసుకుంటారో వారు ధన్యులుగా పిలువబడతారు, వారు బుద్ధిమంతులుగా పిలువబడతారు, వారు ఘనతనందుకుంటారు. అలాంటి వారు తల్లిదండ్రులకి మంచి పేరుని తీసుకొస్తారు. అలాంటి వారు వివేకం కలిగినటువంటి వ్యక్తులుగా తీర్చబడతారు. సమాజములో, సంఘములో దేవుని ఎదుట వారికి కీర్తి కలుగుతుంది. వారిని ధన్యులు అని పిలవడం జరుగుతుంది. అయితే ఈ సమయం ముందు మనము ఒక వ్యక్తిని, దేవునిలో ఉన్నటువంటి వ్యక్తిని కావచ్చు, లోకంలో ఉన్నటువంటి వ్యక్తిని కావచ్చు, అతని యొక్క విశ్వాసములో అతను భ్రష్టుడైపోకుండా, అతను పాపములో పడి అలాగే చనిపోకుండా, అతని యొక్క విశ్వాసానికి పట్టినటువంటి పాపాన్ని, పట్టినటువంటి మనోవేదనని, పట్టినటువంటి మనోదుఖాన్ని, పట్టినటువంటి ఆ యొక్క మురికిని తీసివేయడం కోసము మనం గద్దించాలి. అలా గద్దిస్తే ఆ యొక్క గద్దింపుకి ఆ యొక్క స్త్రీ కానీ, పురుషుడు కానీ, సంఘము కానీ లోబడితే మనోవేదన, మనోదుఖము అనేది ఎవరికి ఉండదు. అలా ఉండలేదు అనంటే, ఆ యొక్క స్థితి నుంచి నువ్వు గెయిన్ అయ్యావు అనంటే, ఆ యొక్క స్థితి నుంచి నువ్వు మార్చబడ్డావంటే మారు మనసు పొందుకున్నావు అని అర్థం. మారు మనసు నువ్వు పొందుకున్నావంటే క్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించావని అర్థం. క్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించావంటే రక్షణలోనికి వచ్చేసావు. రక్షణలోనికి వచ్చేసిన తర్వాత నువ్వు పరిశుద్ధుడవు, నిష్కలంకుడవు. మనము ఆ రీతిగా ఉండాలని, మన యొక్క కుటుంబాలను, మన యొక్క సంఘమును కూడా ఆ రీతిగా ముందుకు నడిపించుకోవాలని ఇప్పటి వరకు విన్నటువంటి విషయాన్ని బట్టి మీకందరికీ ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉంటున్నాను. మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.